అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 16, 2023, శనివారం. తిథి చవితి, రాత్రి 8 గంటల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం శ్రవణం, తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి ధనిష్ట. యోగము ధ్రువ, ఉదయం 7 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి వ్యగాతము. కరణం వనిజ, ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 8 గంటల వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 37 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 9 గంటల 38 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 8 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల 16 నిమిషాల నుండి 10 గంటల 39 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాల నుండి 2 గంటల 50 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 28 నిమిషాల నుండి 7 గంటల 52 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 28 నిమిషాల నుండి 7 గంటల 58 నిమిషాల వరకు, వర్జము ఉదయం 10 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 35 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 7 గంటల నుండి 8 గంటల 28 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 31 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు. డిసెంబర్ 16, శనివారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, రాత్రి 8 గంటల వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే ధను సంక్రాంతి రోజు. ఇలాంటి సంక్రాంతి రోజుల్లో కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయకూడదు. ధను సంక్రాంతి పుణ్యకాలం సాయంత్రం 4 గంటల 9 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. ఈ రోజు శనివారం శ్రవణ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సూర్యోదయం నుండి తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కూడా ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు ఈ రోజు సాయంత్రం 4 గంటల 9 నిమిషాల వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు:
విజయ్ దివస్ దినోత్సవం 1971 డిసెంబర్ 16న భారతదేశం పాకిస్తాన్పై 3వ యుద్ధంలో విజయం సాధించినందుకు గాను విజయ్ దివస్ ను జరుపుకుంటారు. తెలుగు సినీ దర్శకులు, నిర్మాత, రచయిత ఆదుర్తి సుబ్బారావు గారి జయంతి. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 16 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృశ్చిక రాశి శ్రమ అధికంగా ఉంటుంది. ధనస్సు రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. మీనరాశి ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.